గురించి మీరు చూస్తున్నారు ఎక్స్ప్లోర్ వైబ్స్. నా ఛానల్లో వస్తున్నటువంటి మొదటి వీడియో హరహర వీరమల్లు మూవీకి సంబంధించి. ఇది ఎంత స్పెషల్ అంటే బెంగళూరులో సంధ్య థియేటర్. సాధారణంగా చెప్పాలంటే హైదరాబాద్లో సంధ్య థియేటర్ మీరు వినే ఉంటారు. ఇది ఆంధ్ర తెలంగాణ మాత్రం కాదు, కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరు సిటీ. ఇది ఎంత వైబ్గా ఉందంటే మీరు చూస్తే ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారనేది నేను అంత ఎగ్జైటింగ్గా ఉంటున్నాను. సంధ్య థియేటర్ అనేసరికి సాధారణంగా గుర్తొచ్చేసి మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్, బట్ మడివాళ్ళలో ఉన్న బీటీఎం లేఅవుట్ సంధ్య థియేటర్ అనేసరికి ఎంత ఎగ్జైటింగ్ అంటే తెలుగు సినిమా చాలా స్పెషల్గా సంధ్య థియేటర్ ఉండబోతుంది. ఇదివరకు నేను చాలా వీడియోస్ అని చూసాను. బెంగళూరులో సంధ్య థియేటర్ అంటే ఒక వైబ్ ఉంటుంది, ఒక ఫీల్ ఉంటుంది. దట్స్ తెలుగు ఫీల్ కంటెంట్ అని మొట్టమొదటి ఛానల్లో మొట్టమొదటి వీడియోగా హరహర వీరమల్లు ಚೇತನ್ ನೀನು ಎಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ರಿ? ಯಾಕೆ ಈ ಟೈಮ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ರಿ? హరహర వీరమల్లు ఓ ಜಾಸ್ತಿ ಟಾಪಿಕ್ ಇದು ಆರಾಮ. చాలా ఏళ్ళుగా ఎదురు చూసి ఎన్నో వాయిదాల తర్వాత మన డిప్యూటీ సీఎం గారిని ఆన్ స్క్రీన్ పైన హరహర వీరమల్లుగా చూసుకోవడం జరిగింది. ఈ మూవీలో చెప్పాలంటే మనం ఈ మూవీ చూసిన తర్వాత అర్థమవుతుంది మన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి మనం చాలా నేర్చుకోవాలని. డిప్యూటీ సీఎంగా ఆయన యొక్క పవర్ఫుల్ లీడర్ అని మనందరికీ తెలుసు. ఆ ఒక్క